పెద్ద వయసులో వారికి ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. పెద్ద వయసులో సాధారణంగా మనం ఫ్రాక్చర్స్ అన్నవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. తుంటి ఎముకకి, అదేవిధంగా వెన్నుముకలో ఉండే ఎముకలకి ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటంటే, ముందు అడిక్వేట్ కావలసినంత కాల్షియం, విటమిన్ డి డైట్లో ఉండేలాగా చూసుకోవడం, అదేవిధంగా బలమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీలైనంత వరకు ఎంతవరకు టాలరేట్ చేయగలిగితే అంతవరకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, దాంతో పాటుగా ఫాల్ ప్రివెన్షన్ అంటే పడిపోకుండా ఉండడానికి తగినంత జాగ్రత్తలు, లైక్ ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు సరైన రైలింగ్ ఉండేలాగా చూసుకోవడం, అదేవిధంగా ఇంట్లో అంతా లైటింగ్ సరిగా ఉండేలాగా చూసుకోవడం, బాత్రూంలో వాష్ ఏరియాస్లో అక్కడ ఎక్కువగా తడి లేకుండా చూసుకోవడం, అదేవిధంగా ఏవైనా మందులు ఏమైనా వాడుతూ ఉంటే ఆ మందుల వల్ల ఏమైనా కొంచెం బ్యాలెన్స్ తగ్గించే మందులు ఏమైనా ఉంటే కనుక అవి ఫిజిషియన్కి చూపించి ఆ మందుల్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవడం లేదా మార్చుకోవడం. దాంతో పాటుగా ఒకవేళ పడ్డాక కూడా ఎముకలకి ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి హిప్ ప్రొటెక్టర్స్ అలాంటివి వాడడం వంటివి చేయడం ద్వారా ఈ మేజర్ కెటాస్ట్రోఫీస్ ఈ పెద్ద వయసులో మనం ప్రివెంట్ చేయొచ్చండి. ధన్యవాదాలు.